కానూరు పంచాయతీ పరిధిలో 1970 నుంచి సనత్ నగరం, న్యూ సనత్ నగరం, సిద్దికి నగరం, కృష్ణనగర్ ప్రాంతంలో ముస్లిమ్స్ విరివిగా గృహాలు నిర్మించి నివాసం ఉండటం మొదలుపెట్టారు. అలాగే కానూరు మెయిన్ విలేజ్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, మురళీనగర్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, రఘు గార్డెన్ ప్రాంతంలో కూడా ఈ ముస్లిమ్స్ ఉన్నారు. ఈ ముస్లిమ్స్కి ప్రధానమైన సమస్య వాళ్ళ పవిత్ర దినాలైన రంజాన్, బక్రీద్ సందర్భాల్లో ఏదైనా ప్రార్థన చేసుకుంటానికి సరైన స్థలం లేక రోడ్ల మీద కుప్పతొట్ల పక్కన ప్రార్థన చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీన్ని మంత్రివర్యులు జోగి రమేష్ గారు ఆయన దృష్టికి తీసుకెళ్తే దైనిక్ మంత్రి అయిన జోగి రమేష్ గారు ఎమ్మటే ముస్లిం పెద్దల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి దానికి 2 ఎకరాలు ఎటువంటి పరిస్థితుల్లో మంజూరు చేయడానికి రేపు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెడతానికి నిర్ణయం చేయడం అనేది జరిగింది. ఆ క్యాబినెట్లో పెట్టి రాజీవ్ రా ఆ క్యాబినెట్లో పెట్టి దాన్ని కూడా ఈ కోర్టు వచ్చేలోపే మంజూరు చేయడానికి మా మంత్రివర్యులు చర్యలు తీసుకుంటాం అనేది జరిగింది. ఇదే కాదు, కృష్ణనగరం, సనత్ నగరం, న్యూ సనత్ నగర్ ప్రాంతాల్లో, సిద్దికి నగర్ ప్రాంతాల్లో ముస్లిం మహిళలు అరబిక్ నేర్చుకోవటానికి, పఠనం చేయడానికి సరైన స్థలం లేదు. స్థలం కావాలని కోరంగానే 3 రోజుల్లో 3 సెంట్లు పట్టా ఇప్పించడం అనేది జరిగింది. దీనికి టోటల్గా కానూరు గ్రామ పంచాయతీ తరఫున, ముస్లిం కమ్యూనిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సిద్దికి నగరు, సనత్ నగరు, న్యూ సనత్ నగర్ ప్రాంతంలో ముస్లిమ్స్ ఇతరులు కలిసి దాదాపుగా ఒక 15 నుంచి 20,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించుకోవాలంటే రోడ్డు మీద టెంటేసి ఎండకెండి వానక తడిసి కార్యక్రమాలు చేసుకుంటూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందని మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళంగానే అక్కడున్న సాముదాయిక స్థలంలో 40 లక్షలు పెట్టి G+1 కమ్యూనిటీ హాల్ కట్టడానికి మంజూరు చేయటం, దాదాపుగా వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా బిగిన్ చేయటం అనేది జరుగుతుంది. దాని ముందు కలవరకు ఒక 8 లక్షలు కూడా మంజూరు చేశారు. ఏది ఏమైనా మా ముస్లిం కమ్యూనిటీకి దీర్ఘకాలిక కోరికలైనా, దీర్ఘకాలిక అవసరాలైనా, పవిత్ర దినాల్లో ఈ ప్రార్థనలు చేసుకుంటానికి కానీ, అలాగే ముస్లిం మహిళలు అరబిక్ పఠనం చేయడానికి కానీ, మామూలు బడుగు బలహీన వర్గాలైన ముస్లిమ్స్, ఇతర కమ్యూనిటీల వాళ్ళు ఫంక్షన్లు ఏదైనా చేసుకోవడానికి ఒక నీడ అనేది ఏర్పాటు చేయడంలో మన పెనమలూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా ఈ రోజున పోటీ చేస్తున్న మంత్రివర్యులు జోగి రమేష్ గారు చొరవ తీసుకుని ఇవన్నీ శాంక్షన్ చేయడం అనేది జరిగింది. వారికి మా గ్రామం తరఫున, ముస్లిం కమ్యూనిటీ తరఫున మొత్తంగా మేము ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.